రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట ప్రధాన కూడలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అంబేద్కర్ విగ్రహం చాలా వరకు కాలిపోయింది. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసనలకు దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. దీంతో దేవళంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక దేవళంపేటలో ఓవైపు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఎంవి థామస్ అనుచరులు, మరోవైపు వైసీపీ నేత కృపాలక్ష్మి అనుచరులు పోటాపోటీ ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం హేయమైన చర్యగా ఎమ్మెల్యే ఎంవి థామస్ పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. దీనిపై చిత్తూరు జిల్లా ఎస్పీ డిఎస్పీతో మాట్లాడినట్లుగా, ఇక వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా చెప్పారు. మరోవైపు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. న్యాయం జరగడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు విగ్రహం ధ్వంసం కావడానికి సతీష్ నాయుడు, అతని అనుచరులే కారణమని సర్పంచ్ చొక్కా గోవిందయ్య కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పయని, తేజ, బుజ్జి, ఉమాపతిలను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవళంపేటలో ప్రజలు, దళితులంతా కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అయితే ఇది టీడీపీకి చెందిన సతీష్ నాయుడు జీర్ణించుకోలేకపోయాడని అన్నారు. సంతగేటుకు అడ్డుగా ఉంటుందన్న సాకుతో విగ్రహాన్ని తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కానీ స్థానిక ప్రజలు, దళిత నాయకులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడని పేర్కొన్నారు. అయితే ఎలాగైనా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తానని గతంలో సతీష్ నాయుడు సవాల్ విసిరారని దళిత సంఘాలు గుర్తు చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు. దేవళంపేటకు పెద్ద ఎత్తున చేరుకున్న దళిత సంఘాలు ధర్నా చేశాయి. దళితులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడంతో పాటు దళితులు మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. ఇక దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధర్నా చేశారు. ఇక నిందితులను అరెస్టు చేయాలని ర్యాలీ నిర్వహించారు.